నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శనలు ధర్నా మొదలుపెట్టి దాదాపు ఇవాళకి 41 రోజు అయింది. ఆ నిరసన ప్రదర్శనలో సోనం వాంగ్చుక్ సోషల్ వర్కరు, శాస్త్రవేత్త, లడఖ్లో చాలా పేరున్నవాడు. ఆయన పేరుతో ఆయన ఇన్స్పిరేషన్గా ఆయన జీవిత చరిత్రతో ఇన్స్పైర్ అయ్యి 3 Idiots సినిమా కూడా తీశాడు మన అమీర్ ఖాన్. మనకు తెలుసు సోనం వాంగ్చుక్ గురించి. ఆయన నిరాహార దీక్ష ప్రారంభించాడు జంతర్ మంతర్ దగ్గర. 20 రోజుల నుంచి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. తిండి లేదు ఆయనకి. ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. 3-4 రోజుల క్రితమే వార్త ఏంటంటే ఆయన 9 కిలోలు దాదాపు తగ్గిపోయాడు. ఆయన ఆరోగ్యం, ఆయన కదలలేని పొజిషన్లో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన ఆ విషయం కూడా నిన్నాక మొన్న ఒక వీడియోలో చెప్పాడు. नमस्कार साथियों, बड़े मुश्किल से आज फिर आप लोगों से जुड़ पा रहा हूँ 18वें दिन, क्योंकि आप लोगों के हज़ारों संदेश आए कि मैं अनशन तोड़ दूँ, कुछ खा लूँ. बड़े बुज़ुर्ग नेतागण आकर मुझे कोई प्यार से, कोई गुस्से में बोल रहे हैं, और कुछ ने तो अदालत से अपील की है कि सरकार मुझे ज़बरदस्ती खाना खिलवाएं. 2 बातें हैं. पहला तो अगर मैं खा भी लूँ तो उससे क्या बदलेगा और क्या संदेश जाएगा? सरकार को तो यही संदेश जाएगा कि जवाबदेही की ज़रूरत नहीं है, वो बैठ जाते हैं, वो चले जाते हैं. और दूसरी बात, मेरी हालत कुछ ऐसी भी नहीं है कि मैं 2-4 दिन में मर जाऊं. बहुत सारे मेडिकल टेस्ट होते रहे हैं, रिजल्ट्स काफ़ी नॉर्मल है 18 दिन के अनशन के लिए. आज ECG भी हुआ, बुरा नहीं है. तो इसलिए मैं अभी कई दिन चल सकता हूँ. हाँ, कमज़ोरी है, मेरे मसल्स ख़त्म हो रहे हैं, मगर मेरा दिल और कोर अभी भी ठीक चल रहा है. तो इसलिए सिर्फ अनशन तोड़ने को कहने के बजाय मैं आप लोगों से विनती करूंगा कि आप भी एक छोटा कदम उठाएं. 20 जुलाई को इतनी बड़ी संख्या में आएं कि एक संदेश सरकार को जाए. और मैं तो कहूँगा उस दिन सारे स्कूलों, कॉलेजों, विश्वविद्यालयों से कि वो उसे एक्सपीरियंशियल एजुकेशन का दिन मनाएं, NEP के अंतर्गत, न्यू पॉलिसी ऑन एजुकेशन के अंतर्गत, क्योंकि उस दिन बच्चे अभ्यास कर पाएंगे पॉलिटिकल साइंस का एक अनोखा लेसन, जो कि इतिहास का हिस्सा होगा, जिसमें वो खुद शिरकत हो पाएंगे और सीख पाएंगे कैसे लोकतंत्र चलता है जनता की ओर से भी. तो 20 जुलाई को बहुत से सांसदों के साथ आप सब आइए, हज़ारों की संख्या में हम सब मिलके इस मुद्दे को संसद के हवाले करेंगे. तो मुझे भी भरोसा होगा कि अब ये सही हाथों में गया है. उससे पहले भी आप कुछ कर सकते हैं, वो ये कि आप इस नंबर पर मिस कॉल देकर बता सकते हैं कि आप आ रहे हैं, और इस वेबसाइट पर भी अपना नाम रजिस्टर कर सकते हैं. इतना तो आप ज़रूर करेंगे, हमारी उम्मीद है. जय हिंद. నేను అనారోగ్యంతో ఉన్నాను, నా శరీరం సహకరించట్లేదు, కానీ నేను గుండె ధైర్యంతో ఉన్నాను. ఈ పోరాటం కొనసాగిస్తాను. నన్ను ఈ పోరాటాన్ని విరమించుకోమని, నిరాహార దీక్షని విరమించుకోమని చాలామంది చాలా రకాలుగా ఉత్తరాలు రాస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. అనేక మంది ఒత్తిడి చేస్తున్నారు నా మీద నిరాహార దీక్ష వదులుకోమని. నేను నిరాహార దీక్ష, ఈ ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు వదులుకుంటే ఏ డిమాండ్ కోసమైతే ఈ ఉద్యమం మొదలుపెట్టామో, కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఉద్యమం మొదలుపెట్టిందో, ఏ డిమాండ్ కోసమైతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానో, ఆ డిమాండ్ ఫలితం ఏమవుతుంది, ఆ ఉద్యమం ఫలితం ఏమవుతుంది? ఇంత ఉద్యమం చేస్తున్నా, ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం లేదు. కేంద్ర మంత్రి నీట్ పరీక్ష, ఇంకా ఇతర పరీక్షా పేపర్ల లీక్ కారణమైన బాధ్యత వహించాల్సిన కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంత చేస్తున్నా రాజీనామా చేయటం లేదు. నిరాహార దీక్ష విత్డ్రా చేసుకుంటే, విరమించుకుంటే రాజీనామా చేస్తాడా? ఇంత చేసి ఉపయోగం ఏముంది?
నా మీద ఒత్తిడి చేస్తున్న వాళ్ళంతా మీరు చేయవలసిన పని నా మీద ఒత్తిడి చేయడం కాదు, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. ఈ దేశ ప్రజలు మీరు చేయాల్సిన పని అది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. అలాగే ఈ నెల 20వ తేదీ తాను పిలిపించాడు పార్లమెంటు మార్చికి. పార్లమెంటు మార్చిలో పాల్గొనడానికి అందరూ రండి, దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థి, ఖచ్చితంగా ప్రతి విద్యార్థి రావాలని పిలిపించాడు. విద్యార్థులు ప్రముఖంగా పాల్గొవాల్సిన విషయం, అవసరం, విద్యార్థులకు అవసరమైన డిమాండ్ అది. అసలు ఆ ఉద్యమం స్టార్ట్ అయిందే నీట్ పేపర్ లీక్, ఇతర పేపర్ల లీక్ వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కాబట్టి మీరు నా మీద ఒత్తిడి చేయడం కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. 20వ తారీఖు పార్లమెంటు మార్చిలో పాల్గొండి అని పిలిపిస్తున్నాడు. అనారోగ్యంతో కూడా ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఆయనకు మద్దతుగా, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు మద్దతుగా, వాళ్లకు మద్దతా కాదా పక్కన పెడితే ఈ నీట్ పేపర్ లాంటి పేపర్లు, అనేక పేపర్లు లీక్ చేసి తర్వాత 20 నుంచి 30 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్, వాళ్ళని సపోర్ట్ చేస్తామా లేదా పక్కన పెట్టండి. ఆ రాజీనామా డిమాండ్కు మద్దతుగా మనం కదలవలసిన అవసరం ఉన్నది. అవకాశం ఉన్న అంతా 20వ తేదీ ఢిల్లీ పార్లమెంటు మార్చిలో పాల్గొవాలి. ఇంకొక వైపు ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి, అంటే దాదాపు ధర్నా జంతర్ మంతర్ దగ్గర మొదలుపెట్టిన రోజు నుంచి గోధి మీడియా దాన్ని డీపాపులర్ చేయడానికి దుష్ప్రచారం మొదలుపెట్టింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మూకకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ దాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది ఈ సంఘీ మూక వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఇంకొక వైపు ప్రభుత్వం వాళ్ళకు మంచినీళ్ళు అందకుండా, ఆహారం అందకుండా ప్రయత్నాలు చేసింది. అయినా ధైర్యంగా వాళ్ళు 41 రోజుల నుంచి నిలబడి ఉద్యమం చేస్తున్నారు. నిరాహార దీక్షలు ఒక్క వాంగ్చుక్కే కాకుండా దాదాపు 10-15 మంది విద్యార్థులు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. కొంతమంది అప్పుడే హాస్పిటల్ పాలయ్యారు, ఆరోగ్యాలు పాడైపోయి. నేహా దాదాపు 10-12 రోజులైందో ఇంకెక్కువైందో, ఆమె ఆరోగ్యం కూడా చెడిపోయింది. చాలామంది ఆరోగ్యాలు చెడిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా మీడియా, గోధి మీడియా అటువైపు పోకుండా, వార్తలు కూడా ఇవ్వకుండా, కొన్ని 100 మంది 1000 మంది పాల్గొంటున్నారు. అనేక రాష్ట్రాల నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వెళ్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వెళ్తున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్తున్నారు, ప్రొఫెసర్లు వెళ్తున్నారు, రాజకీయ పార్టీల నాయకులు వెళ్తున్నారు. దాదాపు బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలందరూ, అన్ని వర్గాల వాళ్ళు ఆ డిమాండ్కు మద్దతుగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్కు మద్దతుగా జంతర్ మంతర్ వెళ్తున్నారు, కలుస్తున్నారు. జై శ్రీరామ్ బోలేంగే. मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा. जय संविधान. థ్యాంక్ యూ డార్లింగ్స్. సామాజిక కార్యకర్తలు వెళ్ళి కలుస్తున్నారు, స్టాండప్ కమెడియన్స్ వెళ్ళి కలుస్తున్నారు, రాజకీయ నాయకులు, కేజ్రీవాల్ వెళ్ళాడు. इस सिस्टम को बदलना पड़ेगा. आज जब मैं यहाँ आ रहा था, मैं यही सोच रहा था, यही जंतर मंतर था. 4 अप्रैल 2011 का दिन था. यहाँ पे अन्ना हजारे बैठे हुए थे, यहाँ पे सामने अन्ना हजारे जी बैठे हुए थे. उस वक्त की सरकार को भी बड़ा अहंकार था. 3 साल के बाद वो सरकार नहीं बची, अपने अहंकार की वजह से डूब गई. आज 2026 है. मैं इन लोगों को कहना चाहता हूं, युवाओं की बात सुन लो, कॉकरोच आंदोलन की बात सुन लो, सोनम वांगचुक की बात सुन लो, नहीं तो आज से 3 साल बाद आपका भी वही हश्र होगा जो 2014 में इनका हुआ था. ये भी अभी अहंकार में डूबे हुए हैं बहुत ज्यादा. इनको भी अकल नहीं आ रही, ये भी बहुत ज्यादा अहंकार में डूबे हुए हैं. కాంగ్రెస్ పవన్ ఖేరా వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి, సమాజ్వాదీ పార్టీ నాయకులు వెళ్ళి కలిశారు, ఆర్జేడీ నాయకులు వెళ్ళి కలిశారు. దాదాపు అన్ని పార్టీల వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ప్రతి పార్టీ నాయకులు సీజేపీకి మద్దతుగా, సోనం వాంగ్చుక్ సంఘీభావంగా నిలబడ్డారు, ప్రజలు నిలబడ్డారు, విద్యార్థులు నిలబడ్డారు. ఇంత జరుగుతుంటే కూడా గోధి మీడియాకు పట్టలేదు. కానీ 20 రోజుల తర్వాత మళ్ళీ గోధి మీడియా ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. దీని మీద దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టింది. ఏబీపీ ఛానల్ వచ్చి సీజేపీ ఫౌండరు, వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇంటర్వ్యూ చేస్తున్నది. इनकलाब जिंदाबाद की नारे से क्या दिक्कत है? मैं कह रहा हूँ ना, ये मीडिया
सोनम सर एक सेकंड नहीं एक सेकंड मैम इनकलाब से भी दिक्कत भाई। क्या दिक्कत है? तो आपने कैसे कहा? मुझे इसीलिए मैं कह रहा हूँ, 21 मई से इन लोगों ने बॉयकॉट कर रखा था। आज आकर के नारे लग रहे, कौन से नारे लग रहे? इनकलाब जिंदाबाद। దీన్ని అభిజిత్ దీప్కేనే బయట పెట్టాడు. ఎట్లా చేస్తున్నారు ఈ గోధి మీడియా అని. ఆ వచ్చిన రిపోర్టర్ ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంత జరుగుతుంది, ఇంతమంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు, ఆకలితో అలసటతో వర్షంలో ఎండలో ఉద్యమం చేస్తున్నారు, దాని గురించి మాట్లాడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన విషయం మాట్లాడాలి. ఈ సమస్యకు సంబంధించిన విషయమే మాట్లాడలే ఆమె. ఆ ప్రశ్నలే లేవు. ఆమె అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ రకరకాల నినాదాలు ఇస్తున్నారు, ఇట్లా నినాదాలు ఇస్తే ఎట్లా, మీరు దీన్ని ఎట్లా చూస్తారు రకరకాల నినాదాలు? అభిజిత్ దీప్కే అడిగాడు, ఏ రకమైన నినాదాలు చెప్పండి, మీరు ఏ నినాదాలు అంటే? ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు ఇస్తున్నారు కదా. ఏంటా ప్రశ్న? ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదం ఇవ్వకూడదా? ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే విప్లవం వర్ధిల్లాలి. భారతదేశంలో భగత్ సింగ్ కూడా ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన నినాదం అది, విప్లవం వర్ధిల్లాలని. భగత్ సింగ్ కూడా, అంటే భగత్ సింగ్ ఇచ్చిన అదే అభిజిత్ దీప్కే భగత్ సింగ్ ఇచ్చిన నినాదాన్ని కూడా మీరు వద్దంటున్నారా? అందరి వైపు తిరిగి చెప్తున్నాడు, ఇగో చూడండి, ఇగో గోధి మీడియా ఏం చేస్తున్నదో. కావాలని ఇక్కడికి వచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ఏవేవో నినాదాలు ఇస్తున్నారని దేశానికి ప్రచారం చేసి వీళ్ళు దేశద్రోహులు అనే ప్రచారం చేసే పరిస్థితి గోధి మీడియా తీసుకొస్తున్నది. గోధి మీడియా దాంట్లో నిమగ్నమై ఉన్నది, ఆ ప్రచారంలో నిమగ్నమై ఉన్నది. అందుకు అలాంటి ప్రశ్నలు అడుగుతున్నది. అభిజిత్ దీప్కే చెప్తున్నాడు, ఇదిగో ఇలా చేస్తున్నారు వీళ్ళు అని. వెంటనే ఆమె ఏం చెప్పాలో అర్థం కాక ఇంక్విలాబ్ జిందాబాద్ కాదు, ఇంకా రకరకాల మాట్లాడుతున్నది, ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నుంచి మళ్ళీ గోధి మీడియా దిగుతుంది, దీన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 41 రోజులు అయిపోయింది. సోనం వాంగ్చుక్ 20వ రోజు చేరింది. ఆయన చనిపోతాడో బతుకుతాడో తెలియని పరిస్థితి. ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఇంకా 1-2 రోజుల్లో కంటే ఎక్కువ ఆయన బతికే పొజిషన్ లేదు, అర్థమవుతున్నది. కాబట్టి గోధి మీడియా దీన్ని ఎట్లయినా దీన్ని చెడగొట్టాలి, దుష్ప్రచారం చేసి చెడగొట్టాలి అని గోధి మీడియా, ఆర్ఎస్ఎస్ మూక కూడా మళ్ళీ దిగుతుంది రంగంలోకి. దీన్ని చెడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఆర్ఎస్ఎస్ మూక కూడా జరుగుతుంది. ఇవన్నీ కాకపోతే చివరికి ప్రభుత్వము పెద్ద ఎత్తున పోలీసులను కూడా దించుతుంది దీన్ని చెడగొట్టే ప్రయత్నం. ఎందుకంటే అది ఎవరిని పట్టించుకోదలుచుకోలేదు, దానికి చీమ గుట్టినట్టు కూడా లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టు. ప్రభుత్వం ఏమి పట్టించుకోండి. ఎవ్వరు చచ్చినా 20 మంది 30 మంది పిల్లలు చచ్చారా చావని. సోనం వాంగ్చుక్ చస్తాడా చావని. అక్కడ విద్యార్థులు ఆమాన్ని చేస్తున్న వాళ్ళు చస్తారా చావని. రైతులు ఆత్మహత్య చేసుకుంటారా చావని. ఎవ్వడేమైనా పోని, మేము మా మతము, మా అదాని, మా అంబానీ చల్లగుంటే చాలు, మా మతం పేరుతో మేము చేస్తున్న రాజకీయాలు నడిపించుకుంటే చాలు, కార్పొరేట్ కంపెనీలను బతికించుకోవడం కోసం. కాబట్టి వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న న్యాయమైన డిమాండ్ను కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఏం చేస్తున్నది మరి బీజేపీ ఇప్పుడు? ఎందులో బిజీగా ఉంది? ఎమ్మెల్యేలను ఎంపీలను కొనడంలో బిజీగా ఉంది, గోడ దూకించడంలో బిజీగా ఉంది. నిన్ననో మొన్ననో తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించి ఇప్పటికే తెలుసు, తృణమూల్ కాంగ్రెస్ 20 మంది ఎంపీలు జంప్ అయిపోయి ఒక ఊరు పేరు లేని పార్టీ పేరుతో బీజేపీలో చేరకుండా ఊరు పేరు లేని పార్టీలో చేరి ఆ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే బెంగాల్లో ఎమ్మెల్యేలు 80 మంది గెలిస్తే 60 మంది ఎమ్మెల్యేలను చీల్చేసింది బీజేపీ. వాళ్ళు కూడా బీజేపీలో చేరకుండా, దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది, అందరూ బీజేపీలో చేరుతున్నారని బీజేపీలో చేరకుండా వేరే కూటమిగా ఉంచింది. ఆ కూటమి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. 60 మందితో కూటమి, 20 మందితో కూటమి, 20 మంది మమతా బెనర్జీ వైపు ఉన్నారు. ఆ 20 మందిలో అతి ముఖ్యమైన వాడు ఎమ్మెల్యే మదన్ మిత్ర. ఈ గొడవలు జరుగుతున్న సమయంలో కూడా, గొడవలు అయిన తర్వాత 60 మంది చీలిపోయిన తర్వాత కూడా ఆయన మదన్ మిత్ర మమతా బెనర్జీ వైపు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. నిలబడమే కాదు, మమతా బెనర్జీ అన్ని కార్యవర్గాలను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ కార్యవర్గాలను రద్దు చేసి మళ్ళీ కొత్త కార్యవర్గాలను వేసినప్పుడు ఆయన ఒక కార్యదర్శిగా నియమించింది, ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఆయన నియమించింది. అంత నమ్మకంగా ఆయనను ఉంచుకుంది. 3 రోజుల క్రితం ఆయన భార్య, ఆయన 2 పిల్లలకు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపించింది. ఏ విషయంలో? మున్సిపల్ నియామకాల కుంభకోణం కేసులో ఈడీ వాళ్లకు నోటీసులు పంపించింది. నోటీసులు పంపించిన 24 గంటలు కూడా గడవక ముందే ఆయన మమతా బెనర్జీ దానికి గ్రూపుకి రాజీనామా చేసి అవతల గ్రూపులో, బీజేపీ మద్దతు ఉన్న గ్రూపులో చేరిపోయాడు. 24 గంటలు కూడా కాలేదు, ఈడీ నోటీసులు పంపింది, ఆయన జంప్ అయిపోయాడు. వాషింగ్ మిషన్లో దూకాడు కాబట్టి ఇక ఆయన క్లియర్. ఆ ఈడీ నోటీసులు కూడా
నోటీసులు ఇచ్చి వదిలేస్తుంది ఈడీ, ఆయన కోర్టుకు కూడా లాకపోవచ్చు. ఇటువంటి పనిలో ఉంది బీజేపీ. ఇక కాక్రోచ్ జనతా పార్టీని వాంగ్చుక్ నేమ్ పట్టించుకుంటుంది. అంతేకాదు, ఒకటే పనిలో కాదు, ఓటర్లను తమకు ఓటు వెయ్యని వాళ్ళ ఓట్లను డిలీట్ చేసి తమకు ఓటు వేసే వాళ్ళని మాత్రమే ఓటర్ లిస్టులో ఉంచి తమ గెలిచే విధంగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి దాంట్లో బిజీగా ఉంది. చాలా కాలంగా ఉంది, ఇప్పుడు కూడా అదే పనిలో ఉంది. ఎవరు చేస్తే దానికి ఏంటి, అదే పనిలో ఉంది. పంజాబ్ ఉదాహరణకు చాలా స్పష్టంగా బహిరంగంగా కనబడుతుంది. పంజాబ్లో బీజేపీ నాయకురాలు ఉన్నారు, రేణు కశ్యప్. ఆమె మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నది? బీజేపీ కార్యకర్తల మీటింగ్లో ఏం మాట్లాడుతున్నది? మీ నియోజకవర్గాల్లో సుమారుగా 20,000 నుంచి 25,000 మంది మనకు ఓటెయ్యని వాళ్ళ ఓటర్లను డిలీట్ చేయించండి. డిలీట్ చేయించి మన ఎమ్మెల్యేను గెలిపించండి. 25,000 మందిని డిలీట్ చేస్తే మన ఎమ్మెల్యే గెలవడం చాలా ఈజీ. కాబట్టి మనకు ఎవరెవరు ఓట్లేరో చూసుకొని డిలీట్ చేయించండి అందరినీ. బహిరంగంగా మైక్లో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ పనిలో బిజీగా ఉన్నారు వాళ్ళు. ఇంకొక వైపు సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఆ పనిలో కూడా బిజీగా ఉన్నారు. సెంటిమెంట్లను రెచ్చగొట్టి హిందువుల ఓట్లు కొల్లగొట్టడం. మన దగ్గర బండి సంజయ్ నిన్న మాట్లాడుతూ, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. మేము అధికారంలోకి వస్తే అక్కడికి వచ్చారు ఆల్రెడీ, కేంద్రంలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వస్తే స్కూళ్లలో పిల్లలందరికీ బొట్టు పెట్టుకునే విధంగా, ఆడపిల్లలందరూ గాజులు వేసుకునే విధంగా చట్టం తీసుకొస్తాం, ఆర్డర్స్ తీసుకొస్తాం, జీవోలు తీసుకొస్తామని మాట్లాడాడు. ఇదేంది అసలు? మేము అధికారంలోకి వస్తే స్కూలు పిల్లలు మరింత చదువు ఉన్నతంగా ఉండడం కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం, మరిన్ని స్కూల్స్ కట్టిస్తాం. ఇది లేదు. పిల్లలకు పేద పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళకు స్కూల్ డ్రెస్సులు మేమే ఇస్తాం, పుస్తకాలు మేమే ఇస్తాం, చదువు చెప్పడానికి స్కూల్ టీచర్స్కు మరింత ట్రైనింగ్ ఇస్తాం. ఇవి లేవు అసలు. కొత్త ఊళ్ళల్లో స్కూళ్ళు కట్టిస్తాం. అసలు ఇవి కాదు వాళ్ళు మాట్లాడేది. బొట్లు పెట్టిస్తాం, గాజులు వేయిస్తాం, ఊర్ల పేర్లు మార్పిస్తాం. అసలు ప్రజల సమస్యలు వీళ్ళకి ఎప్పుడైనా పట్టినాయా? ఆకలితో చచ్చిపోతున్న జనం, దాని సమస్యలు పట్టవు. గిట్టుబాటు ధర లేక చచ్చిపోతున్న రైతులు, వాళ్ళ సమస్యలు పట్టవు. సరైన జీతాలు లేక అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న కార్మికులు, వాళ్ళ సమస్యలు పట్టవు. రాత్రిపూట రాత్రిపూటే కదా, పట్టపగలు కూడా రోడ్డు ఎక్కాలంటే భయపడుతున్న మహిళలు, వాళ్ళ సమస్యలు కూడా పట్టవు. దేశవ్యాప్తంగా ఏ ఎగ్జామ్ జరిగినా పేపర్ లీక్ అయిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలు, వాళ్ళ సమస్యలు పట్టవు. ఏం పడతాయి? సమాధులు దవ్వడం, శవాలు తీయడం, బొట్టు పెట్టించడం, పూనకాలు వచ్చినట్టు జెండాలు పట్టుకొని మసీదుల ముందు ఎగరడం, ఇది వీళ్ళ పని. ఇంతకంటే వీళ్లకు అసలు వేరే ఆలోచన కూడా లేదు ప్రజల పట్ల. లేదు, ఓట్లు డిలీట్ చేయించడం, వాళ్ళు గెలవడం కోసం, ఈ దేశ పౌరులు కాదని ప్రకటించడం, దేశభక్తి సర్టిఫికెట్లను పంచడం. ఇంత దుర్మార్గంగా నడుస్తుంటే వీళ్ళు ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనేయడం. వాళ్ళు గెలవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు గెలిస్తే వాళ్ళని కొనేయాలి. లేదు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు, ఎన్ఐఏ దాడులు, ఏ దాడులైనా జరుగుతాయి. కేసులు గెలుస్తాయలే తర్వాత, కానీ సంవత్సరాల కొద్ది జైల్లో ఉండాల్సి వస్తుంది. కేజ్రీవాల్ కేసు చూసాం మనం. కేసు కోర్టు కొట్టేసింది, జైల్లో ఉండాల్సి వచ్చింది. అట్లా జైల్లో పెట్టేయడం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త చట్టం కూడా తెచ్చేస్తున్నట. 30 రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా పదవి కోల్పోతాడట. మళ్ళీ పదవి స్వీకరించడానికి లేదు 30 రోజులు జైల్లో ఉంటే. శిక్ష పడితే కాదు, జైల్లో ఉంటే ఎవరినైనా జైల్లో పెట్టవచ్చు. భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్రం దలుచుకుంటే 30 రోజులు కాదు, సంవత్సరం పాటు జైల్లో పెట్టగలదు, బెయిల్ రాకుండా. కాబట్టి ఎవరినైనా ముఖ్యమంత్రి పదవికి అనర్హుని చేయగలదు. ఏమన్నంటే మేము ప్రైమ్ మినిస్టర్ను కూడా అందులో ఇంక్లూడ్ చేశాం కదా అని మాట్లాడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఎవరుంటారు? బీజేపీ వాళ్ళే కదా ఉండేది. ఇంక్లూడ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ తీసేస్తారా? ఎవరు అరెస్ట్ చేయాలి ఆయన? ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసే సత్తా ఎవడుకుంది భారతదేశంలో? ఆయన ఎన్నైనా చేయని, ఏమైనా చేయని, ఎన్ని దుర్మార్గాలైనా చేయని, ఎన్ని చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలైనా పాల్పడని, ఆయన అరెస్ట్ చేసే సత్తా ఎవరుకుంది. కాబట్టి ఆయనకి ఏం కాదు, ఇంక్లూడ్ చేసామనేది బోగస్, అది ఉట్టిదే, పేరుకే. ఇది వాళ్ళు చేస్తున్న పని భారతదేశంలో. ఇక సోనం వాంగ్చుక్ చస్తే వాళ్ళకేంది, బతుకుతే వాళ్ళకేంది. నిరాహార దీక్ష చేస్తున్న పిల్లలు బతుకుతే వాళ్ళకేంది, చస్తే వాళ్ళకేంది. ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయడు. పేపర్ లీక్ అవుతాయి, ఇంకా అవుతాయి రాబోయే కాలంలో.
పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే చేసుకుంటారు. కానీ మా ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా అసలు రాజీనామాలు చేసే సంస్కృతే మాది కాదని రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. ఇది కాంగ్రెస్ కాదు, మా వాళ్ళు రాజీనామాలు చేయరు అని రాజ్నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పాడు బహిరంగంగానే. అది బీజేపీ. ఇక దాని నుంచి మనం ఏం ఆశిస్తాం? కనీసం సోనం వాంగ్చుక్ను రక్షించుకోవడం కోసం, ఆయన ప్రాణాలు రక్షించడం కోసం శక్తి ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు 20వ తారీఖు పోవాలి, ఢిల్లీకి పోవాలి, పార్లమెంట్ మార్చిలో పాల్గొవాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కోసం వాళ్ళకి ఏమి లేకపోయినా, కనీసం పట్టింపు లేకపోయినా మనమైనా దానికోసం నిలబడాల్సిన అవసరం అయితే ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.